రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో ఆయన మాట్లాడారు. ఆర్థిక కష్టాలున్నా సాకులు చెప్పకుండా మన ప్రభుత్వం పథకాలు అమలు చేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందన్నారు. మళ్లీ మన పార్టీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యమని పేర్కొన్నారు. పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను, కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉన్నా, ఉంటాయి, కాదని నేను అనడంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు. కష్టాలు ఉండవని నేను చెప్పను, అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. కానీ ఏమైంది, కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాక తప్పదు. ఈ 5 ఏళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితి